హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పల్లీలు నువ్వులతో లడ్డూలు తయారు చేసుకోబోతున్నామండి. 3-4 ఇంగ్రీడియంట్స్తోని ఇవి హెల్త్కు చాలా మంచిదనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేయించుకున్న నువ్వులు పల్లీలలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తక్కువ ఖర్చుతో మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇలా లడ్డూలు చేసుకుని రోజుకు ఒకటైనా తినండి, చాలా బాగుంటుందన్నమాట. ఇవి చేసుకోవడం కూడా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. కావాలి అంటే నల్ల నువ్వులైనా తీసుకోండి. అలాగే 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం పొడి చేసుకొని తీసుకున్నాను. 2 కప్పులకి 1 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాను నేను. పల్లీలు అలాగే నువ్వులు కాస్త తీయగానే ఉంటాయి కాబట్టి బెల్లం అనేది వీలైనంత తక్కువగా వేసుకొని వాడుకోండి. ఇప్పుడు పల్లీలు అనేవి చక్కటి రంగు వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట. వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. అలాగే నువ్వులను కూడా 1-2 నిమిషాల పాటు గ్యాస్ని సన్న సెగపై పెట్టేసుకొని వేగించుకోండి, సరిపోతుందనమాట. నువ్వులు ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటిని కూడా చల్లార్చుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, బాదం, కాజు వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటాయి కదా అనేసి వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారబెట్టుకున్న పల్లీలని పొట్టు తీసుకోవాలండి. ఇలా బాగా చేతితో నలుపుకొని పొట్టు తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మనం పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. బరకగా మెత్తగా అస్సలు పట్టకండి. ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లో పక్కన పెట్టుకున్న బెల్లం పొడి ఇంకొంచెం తగ్గించే వేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మీకు నచ్చిన సైజుల్లో గుండ్రటి లడ్డూలాగా కట్టేసుకుంటే మన పల్లీల నువ్వుల ఉండలు తయారైపోతాయి అన్నమాట. ఇప్పుడు వేరుశెనగల వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను నేను. ఇవి మన గుండెకు అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, మనకు వెయిట్ లాస్ చేసుకోవడంలో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే నువ్వులు తినడం వల్ల ఐరన్ అలాగే కాల్షియం, మన లేడీస్లలో వచ్చే హార్మోన్స్ ప్రాబ్లం, బ్రెయిన్కి అలాగే మన చర్మ సమస్యలకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లిమిట్గా తీసుకోండి, హెల్త్కి మంచిది. ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హీట్ అయిపోతుంది. ఇలాగే చూపించినట్టుగా లడ్డూలన్నీ కట్టేసుకోండి గుండ్రంగా. చూశారు కదా, పల్లి నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ అండ్ టేస్టీగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.